హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద క్యూరియస్ కార్నర్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే సినిమాలు అండ్ ఆ ఫేక్ కలెక్షన్స్ గురించి. ఈ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది నాకు అసలు నేను ఎప్పుడు గమనించలేదు. ఎందుకనంటే ఆటోమేటిక్గా సినిమా మంచిగా ఉంటే వెళ్ళిపోతాము, చూసేస్తాము. ఈ ఫేక్ కలెక్షన్స్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే ప్రొడ్యూసర్కి ఉపయోగం ఉందో తెలియదు కానీ, లేదా డిస్ట్రిబ్యూటర్స్కి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ, కేవలం ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు చూసే ఒక బ్యాచ్, వాళ్ళకి బాగా పనికి వస్తుంది. ఎందుకనంటే మా హీరో ఇంత కొట్టాడు అని చెప్పుకోవడం తప్ప సినిమా బాగుందో లేదో అని మాత్రం ఎప్పుడు కొట్టుకోరు. వాడికి ఫ్యాన్ అనే వాడికి ఒకటి సినిమా నచ్చితే ఆటోమేటిక్గా వెళ్ళి చూస్తాడు, వాడు రచ్చ చేస్తాడు బయట. కానీ సినిమా బాగాలేదంటే మాత్రం సైలెంట్ అయిపోతాడు. మీరు ఏం చేస్తున్నారంటే ఫేక్ కలెక్షన్స్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దేసి మా సినిమా గొప్పగుంది అందుకే ఇంత కలెక్షన్స్ వచ్చాయి, మీరే తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి చాలా సినిమాలు ఇలా ఫేక్ కలెక్షన్స్తో సినిమాని ఆటోమేటిక్గా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నీ సినిమా బాగుంటే ఆటోమేటిక్గా సినిమా వెళ్ళి చూస్తారు కదా జనాలు. నువ్వు ఫేక్ కలెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు నన్ను అడిగినంత వరకు. ఈ ఫేక్ కలెక్షన్స్ వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే నీ సినిమా మంచిగా ఉందో లేదో అని జడ్జ్ చేయడానికి జనాలకు చాలా టైం పడుతుంది. ఎందుకనంటే అరే జనాలు అందరికీ నచ్చేస్తుంది, ఇదొక పియర్ ప్రెషర్ అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ని అడిగితే బాగా చెప్తారు, వాడెవడో నారాయణ చదివాడు నేను కూడా అదే చదువుతాను, వాడెవడో చైతన్య చదివాడు నేను చదువుతాను, సేమ్ బీటెక్ లాగే. నాలా బాధితులు ఎంతోమంది ఉంటారు, అందరు బీటెక్ చేస్తున్నారు నేను చేస్తాను, ఎందుకని క్వశ్చన్ మాత్రం అడగండి. అందరు చేస్తున్నారు మేము చేస్తున్నాం. సేమ్ ఇలానే జనాలు ఫేక్ కలెక్షన్స్ చూసిన తర్వాత అరే జనాలందరికీ నచ్చింది అన్న పియర్ ప్రెషర్లో సినిమా కరెక్ట్గా చూసే విధానం కూడా జనాలు కోల్పోతారు కొన్నిసార్లు. మీరు ఇలా ఫేక్ కలెక్షన్స్ పెట్టడం వల్ల ఎంతమందికి ఉపయోగం ఉందని మాత్రం నాకు తెలియదు, కానీ ట్విట్టర్ ఫ్యాన్ బ్యాచ్కి మాత్రం బాగా పనికొస్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కలెక్షన్ని నువ్వు గ్లోరిఫై చేయడం ఆపేస్తే చాలా బాగుపడుతుంది ఇండస్ట్రీ అనేది నా ఫీలింగ్. మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.